సో సార్ వెరీ యంగ్ ఏజ్లో కూడా స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోతుంది, కౌంట్ తగ్గిపోతుంది. అండ్ కొంతమందికి జెనెటికల్గా బై బర్త్డే కూడా స్పర్మ్స్ అసలు ఉండట్లేదు. సో వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి సార్? రైట్. సో ఇప్పుడు కౌంట్ వెన్ ఇట్ ఈస్ 0 పర్టికులర్లీ అజోస్పర్మియా ఉన్నప్పుడు దీనికి 2 రీజన్స్ ఉండొచ్చు. కంజెనిటల్ డిఫెక్ట్స్. సో కంజెనిటల్ అంటే వ్యాస్ డిఫరెన్స్ అని ఒక పార్ట్ ఉంటుంది, స్పర్మ్కి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది బీజం నుంచి ఆ లిక్విడ్లో మిక్స్ అయ్యి బై ద టైమ్ ఇట్ గెట్స్ రిలీజ్డ్ ఇన్ ద ఎజాక్యులేట్. దట్ వ్యాస్ డిఫరెన్స్ అనేది పైప్ చాలా క్రూషియల్. దానికి పుట్టినప్పటి నుంచి యాబ్సెంట్ ఉండొచ్చు ఒక సైడ్ ఆర్ బోత్ సైడ్స్. అప్పుడు కిడ్నీది స్కాన్ కూడా చేసుకుంటారు. అంటే ఈ పేషెంట్స్లో సమ్టైమ్స్ దే హ్యావ్ ఎక్టోపిక్ కిడ్నీ అన్నట్టు. వాట్ హ్యాపెన్స్, ఇప్పుడు వ్యాస్ డిఫరెన్స్ యాబ్సెంట్ ఉన్నప్పుడు ఇది ఒక జెనెటిక్ స్క్రీనింగ్ కూడా చేసుకుంటారు. దానికి సిస్టిక్ ఫైబ్రోసిస్ ట్రాన్స్మెమ్బ్రేన్ జీన్ అనేది, ఈ జీన్లో మ్యూటేషన్స్ వస్తే వైఫ్ కూడా స్క్రీన్ చేసుకోవాలి. ఎందుకంటే వెన్ దే ఆర్ ప్లానింగ్ ఫర్ అ కిడ్ దే డోంట్ వాంట్ దట్ చైల్డ్ టు హ్యావ్ దట్ సేమ్ ఎర్రర్. సిస్టిక్ ఫైబ్రోసిస్ అని ఒక డిజీజ్ ఉంది, జెనెటిక్ డిజీజ్, కాజెస్ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఆఫ్టర్ ద బర్త్. సో ఈ 0 స్పర్మ్ కౌంట్కి ఇంకొక రీజన్ ఎలాంటివి ఉండొచ్చు అంటే క్రిప్టార్కిటిజం, వరబిజాలు. అట్ ద ఏజ్ ఆఫ్ ద బర్త్ ఆఫ్ ద చైల్డ్, అంటే జస్ట్ స్మాల్ పుట్టిన బేబీ న్యూబార్న్, ఈ న్యూబార్న్స్లో టెస్టిస్ షుడ్ డిసెండ్ ఇన్ టు ద స్క్రోటమ్. ఇది ఒక నార్మల్ ప్రాసెస్. కానీ ఒకవేళ డిసెండ్ అవ్వలేకపోతే 6 months ఆఫ్ బేబీ ఏజ్ వరకు అబ్జర్వ్ చేసుకోవాలి. అండ్ 6 monthsలో కూడా అది డిసెండ్ కాలేదు, ఆ టమ్మీలోనే ఉంది, ఇంగ్వైనల్ ఏరియాలో ఉందంటే ఇది ఫిక్స్ చేసుకోవాలి. దీనికి ఈ సర్జరీకి ఆర్కైడోపెక్సీ అంటారు. ఫిక్స్ ఎందుకు చేసుకోవాలంటే బాడీ హీట్కి తగలద్దు. మనం ముందు డిస్కస్ చేసినాం, బాడీ హీట్ తగలదు, టెస్టిస్ క్యాన్ గెట్ పర్మనెంట్లీ డ్యామేజ్. 6 months to 12 months ఆఫ్ ఏజ్ చైల్డ్కి అది చేసుకుంటే టెస్టిస్ ఆర్గన్ ప్రిజర్వ్ చేసుకోవచ్చు అండ్ వాళ్ళ ఫర్టిలిటీ కూడా చాలా వరకు నార్మల్ ఉంటుంది. హౌఎవర్ అది డిసెండ్ కాలేకపోతే అండ్ సర్జరీ కూడా దానికి కరెక్ట్ చేయలేకపోతే ఇట్ గెట్స్ ఎక్స్పోజ్ టు బాడీ హీట్. సో టీనేజ్ ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత కూడా ఆ ఇండివిజువల్కి పర్టికులర్లీ టెస్టాస్ట్రాన్ హార్మోన్ లో ఉండొచ్చు. అండ్ ఈ లో టెస్టాస్ట్రాన్ కెన్ రిజల్ట్ ఇన్ డిస్సాటిస్ఫాక్షన్, అంటే సెక్షువల్ లైఫ్ కూడా ఇష్యూస్ ఉంటాయి, ఇరెక్షన్ ఇష్యూస్ రావచ్చు. ప్లస్ టెస్టాస్ట్రాన్ సెక్షువల్ రోలే కాదు, బాడీలో అన్ని రకంది రోల్ ప్లే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ గ్రోత్, ఒక ఇండివిజువల్కి ఒక బియర్డ్ ముస్టాష్ అంతా రావాలంటే, అండ్ ఒక వాయిస్ డీపెనింగ్ ఆఫ్ ద వాయిస్, ప్లస్ బోన్ స్ట్రెంగ్త్, మెమరీ అండ్ కార్డియోవాస్కులర్, అంటే ఈ హార్ట్ పంపింగ్ అండ్ ద బ్యాలెన్స్ అండ్ ది నార్మల్ బ్లడ్ ప్రెషర్స్, ఇవన్నీ కూడా టెస్టాస్ట్రాన్ ప్లేస్ అ ఇంపార్టెంట్ రోల్. సో హార్మోన్ లెవెల్ లో ఉంటే హెల్త్ మీద కూడా కాన్సిక్వెన్సెస్ రావచ్చు. అండ్ దాని హార్మోన్ 95% ఈజ్ రిలీజ్ ఫ్రమ్ ద టెస్టిస్. ఈ వరబీజాల వల్ల టెస్టిస్ డ్యామేజ్ అయిపోతే హార్మోన్స్ కూడా తక్కువ లెవెల్స్కి ఉంటాయి. అండ్ దానికి కూడా మనం అడ్రస్ చేసుకోవాలి, నాట్ జస్ట్ ఫర్టిలిటీ కానీ బాడీ హెల్త్. సో ఇది కంజెనిటల్ రీజన్స్ అండి. అక్వైర్డ్ రీజన్స్ ఎలాంటివి ఉంటాయి? ఇట్ క్యాన్ బి లైక్ వి డిస్కస్డ్, ఒక జెనెటిక్ ఎర్రర్స్, క్లైన్ఫెల్టర్స్ అని ఒక సిండ్రోమ్ ఉంటుంది, ఎక్కువ నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్, XXY అని కాన్ఫిగరేషన్, Y క్రోమోజోమ్లో డిలీషన్ ఉండొచ్చు. ఆర్ పేషెంట్స్కి ఏదైనా ట్విస్టింగ్ ఆఫ్ ద టెస్టిస్ అవుతుంది, అంటే దెబ్బ తగులుతుంది, ఆర్ దే ఆర్ ఇన్ సమ్ యాక్సిడెంట్ అండ్ టెస్టిస్ ట్విస్ట్ అయ్యి బ్లడ్ సప్లై కాంప్రమైజ్ అయిపోయి ఈ తర్వాత టెస్టిస్ ఆర్గన్ మొత్తం ష్రింక్ అయిపోవచ్చు. ఇట్ క్యాన్ ఆల్సో హ్యాపెన్ డ్యూ టు సమ్ సర్జరీ కాంప్లికేషన్, అంటే ఏదైనా ఆర్టరీకి స్టిచ్ పెట్టేస్తే టెస్టిస్కి బ్లడ్ సప్లై తగ్గిపోవచ్చు. రేడియేషన్ ఎక్స్పోజర్, ఎక్స్రేస్ ఆర్ ఇలాంటి డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్న వర్కర్స్, అందుకే వాళ్ళు లెడ్ షీల్డ్ ఏప్రన్ వేసుకుంటారు, ఆర్థోపెడిక్ సర్జన్స్. సో ఈ రేడియేషన్ ఎక్స్పోజర్ అవుతాయి, నాట్ ఓన్లీ ది ఫర్టిలిటీ ఇష్యూస్ బట్ ఇట్ ఈస్ డేంజరస్ ఫర్ దెమ్ బికాస్ దే కెన్ గెట్ సమ్ క్యాన్సర్స్. సో ప్రొటెక్షన్ వాడాలి ఈ ఆక్యుపేషనల్ హ్యాజర్డ్ వాళ్ళు. అండ్ కీమోథెరపీ, కొన్ని ఇండివిజువల్స్కి కీమోథెరపీ అంటే క్యాన్సర్కి థెరపీ ఉంటుంది. ఆ ఇంజెక్షన్స్ క్యాన్ కాజ్, సర్టన్ మెడిసిన్స్ క్యాన్ కాజ్ ఈ ఫర్టిలిటీ ఇష్యూస్. యాంటీ-బీపీ మెడిసిన్స్ కొన్ని, అన్నీ కాదు, కొన్ని, సమ్ టైప్స్ ఆఫ్ దెమ్. అండ్ యాంటీ సైకాట్రిక్ మెడిసిన్స్, యాంటీ డిప్రెసెంట్స్ అండ్ ఇవి అన్ని టైప్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి, స్టెరాయిడ్స్. దిస్ ఇస్ ఆల్ గోయింగ్ టు ఇంపాక్ట్ ఆన్ ద ఫర్టిలిటీ. అంటే తెలియకుండా వాడితే యాంటీబయాటిక్స్ కూడా కొన్ని ఫ్యామిలీస్లో మనం చూస్తాం, ఫర్ ఎనీ సింపుల్ కండిషన్స్ యాంటీబయాటిక్స్ వేసుకుంటూనే ఉంటారు ప్రొలాంగ్ టైంకి. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్. పర్టికులర్లీ యూరిన్ ఇన్ఫెక్షన్కి నైట్రోఫెరెంటైన్ అనే టాబ్లెట్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. అండ్ దిస్ కెన్ ఆల్ డ్యామేజ్ ద టెస్టిస్ అని. అండ్ అక్వైర్డ్ కాజెస్, 0 స్పర్మ్ కౌంట్కి అక్వైర్డ్ కాజెస్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. రెండు సైడ్ ట్యూబల్ ఈ వ్యాస్లో బ్లాక్ ఉంటే
సో పేషెంట్స్ చాలా వరకు ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతారంటే, సార్ ఏదైనా మెడిసిన్స్ ఆర్ డయట్ ఆర్ ఏదైనా సర్జరీ ఉందా ఫర్ గెటింగ్ బ్యాక్ మై నార్మల్ స్పర్మ్ కౌంట్? ఇది ఫస్ట్ క్వశ్చన్ ఎవరికైనా ఉంటుంది. ఎందుకంటే దే డోంట్ వాంట్ టు గో ఫర్ ది ఐవీఎఫ్ ఆర్ పద్ధతి. న్యాచురల్గా మన స్పర్మ్స్ తోటే మంచిగా అయిపోతే దట్ ఈస్ ద హోప్ దట్ దే హ్యావ్. కానీ ఈ స్కారింగ్ ఎంత ఉంది, ఎంత ఎక్స్టెన్సివ్గా ఉంది, ఏదైనా ఇర్రివర్సిబుల్ కాజెస్ ఉన్నాయా లేదా ఇది తెలుసుకునేకి అఫ్కోర్స్ దే హ్యావ్ టు గో ఫర్ సమ్ బ్లడ్ టెస్ట్. బట్ ఇది రివర్సిబుల్ కాజెస్ సర్టన్ కేసెస్లో డిటెక్ట్ అవుతే ఒక ప్రొసీజర్ ఉంటుంది, అనాస్టమోసిస్ అని. సో 2 డక్ట్స్కి మైక్రోస్కోపిక్ అంటే మైక్రోస్కోప్ కింద చెక్ చేసి స్టిచెస్ పెట్టచ్చు. అండ్ స్టిచెస్ పెట్టిన తర్వాత 3 monthsకి స్పర్మ్స్ సమ్టైమ్స్ దే ఆర్ ఏబుల్ టు గెట్ గుడ్ స్పర్మ్స్. కొన్ని కేసెస్లో ఇది ఎలిజిబిలిటీ ఉంటుంది అన్నట్టు. అండ్ ఇంకా అదర్ కేసెస్ జీరో స్పర్మ్ కౌంట్ ఉంది, ఇర్రివర్సిబుల్ కాజెస్ ఉన్నాయి, ఆర్ సర్జరీ కూడా చేసినాక పెద్ద సక్సెస్ ఏం రాలేదు, మెడిసిన్స్ వాడారు, డయట్ అన్నీ మాడిఫై చేసుకున్నా కూడా ఇట్ ఈస్ నాట్ హెల్పింగ్. ఇన్ దోస్ కేసెస్ డెఫినెట్లీ టెస్టిస్లో నుంచి వీ క్యాన్ సర్చ్ ఫర్ ద స్పర్మ్. ఆ ప్రొసీజర్కి సర్జికల్ స్పర్మ్ రిట్రీవల్ అంటారు. దాంట్లో కొన్ని టైప్స్ ఉంటాయి. అండ్ దిస్ క్యాన్ హెల్ప్ ద పేషెంట్ ఇన్ గెటింగ్ దర్ ఓన్ జెనెటిక్ ప్రెగ్నెన్సీ. బికాస్ ఎవరికైనా ఉంటుంది వీ షుడ్ హ్యావ్ అ చైల్డ్ ఆఫ్ అవర్ ఓన్ జీన్స్ అని. కొన్ని సిచ్యువేషన్స్లో జీన్ డిజార్డర్స్ ఉంటాయి కదా, దానికి మనం ముందే స్క్రీన్ చేసుకోవాలి. ఐవీఎఫ్లో కూడా పిండాలు పెడతారు, కానీ ఈ పిండం జస్ట్ ఫిజికల్ అపియరెన్స్ చూస్తారు మైక్రోస్కోప్ కింద. జెనెటిక్ స్క్రీనింగ్ ప్రతి కపుల్కి చేయరు, అంటే అన్లెస్ వేర్ ఇట్ ఈస్ ఇండికేటెడ్. సో జెనెటిక్ స్క్రీనింగ్ పీజీటీ అనే టెస్ట్ ఉంటుంది, అండ్ దాంట్లో కూడా టైప్స్. సో ఇది స్క్రీన్ చేసుకోవాలి. ఇదే కాదు, ప్రెగ్నెన్సీకి ముందు నుంచే కొంచెం ప్లానింగ్, కొంచెం అవేర్నెస్ ఉండాలి కపుల్స్కి. దే షుడ్ ఇవాల్యుయేట్ దెమ్సెల్ఫ్ వెన్ ఎవర్ దే ప్లాన్ ద ప్రెగ్నెన్సీ. బ్లడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, విటమిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఆర్ దే టేకింగ్ ద ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్. అప్పుడే ఈ మిస్క్యారేజ్ అయ్యే రిస్క్ తగ్గుతాయి. ఏదైనా ఫ్యామిలీ హిస్టరీ ఉంటే డాక్టర్ ముందే అలర్ట్ చేసుకుంటారు, రాదర్ దాన్ ఫేసింగ్ ది బ్యాడ్ న్యూస్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ అండ్ ఆల్ దాట్. ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ టు విజిట్ అ డాక్టర్ బిఫోర్ ప్లానింగ్ దిస్ ప్రెగ్నెన్సీ, ఒక 3 months ముందు. సో దే విల్ గైడ్ యూ కరెక్ట్లీ.